హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హిజ్రా వీడియో అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్న హిజ్రా వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నావు నువ్వు? నిన్నే. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం పాటు అయితే స్కిప్ చేయకండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే గివ్ అవేస్ రూపంలో యాపిల్ ఎయిర్ పాడ్స్ అలాగే మనీ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. దాంతో పాటు డైలీ మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన గేమ్ గురించి అయితే చెప్తున్నా. అండ్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలా మంది డైలీ 3,000 నుంచి 5,000 లేదా 10,000 రూపాయలు కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. నేను ఈ గాలి మాటలు కాదు, విత్ ప్రూఫ్స్ తో సహా చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఓపెన్ చేసిన తర్వాత నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది గైస్. అయితే నేను ఇక్కడ ఒక పోల్ పెట్టాను, మీరు సాక్ష్యం ప్రూఫ్స్ కోసం అయితే చూపిస్తున్నాను. నేను ఒక పోల్ పెట్టాను గైస్, ఏమని, హలో గైస్, లక్కీ జెట్ లో లాస్ట్ 1 వీక్ ఎంత ఎర్న్ చేసుకున్నారు అని చెప్పేసి అయితే నేను అడిగాను. అయితే ఇక్కడ చూడండి, 19% మంది లాస్ట్ 1 వీక్ లో 50,000 రూపాయల వరకు ఎర్న్ చేసుకున్నారని క్లిక్ చేశారు. అంటే 100 మందిలో 19 మంది దాదాపు 50,000 రూపాయలు సంపాదించారు 1 వీక్ లోనే. అండ్ 11% మంది 20,000 నుంచి 50,000 మధ్యలో ఎర్న్ చేశారంట. 12% మంది 10,000 నుంచి 20,000 వరకు ఎర్న్ చేస్తున్నారంట. అండ్ 12% మంది 10,000 కన్నా తక్కువ ఎర్న్ చేశారు. అంటే లాస్ట్ 1 వీక్ లో ఒక 7,000 కానీ 8,000 కానీ 9,000 కానీ అయ్యుండొచ్చు. కానీ ఇక్కడ చూడండి, 19% మంది 50,000 రూపాయలు లాస్ట్ 1 వీక్ లో ఎర్న్ చేశారంట. అంటే నెలకి 2 లక్షలు, వారానికి 50,000 చొప్పున. అండ్ 46% మంది ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదంట. సో ఆ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరు కాదు, మీరే. సో ఫాస్ట్ గా గేమ్ అయితే స్టార్ట్ చేయండి గైస్. సో ఎందుకు ఇంత లేటు? అందరూ ఆ టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోయి ఆల్రెడీ మనీ ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను పోల్ పెట్టాను, వాళ్ళే క్లిక్ చేశారు కదా స్వయంగా. లాస్ట్ వీక్ లో 50,000, 40,000, 30,000 ఎర్న్ చేస్తున్నాని. ఇందులో ఎటువంటి ఫేక్ ఉండదు గైస్, మిగతా యాప్స్ లాగా. సో ఇది చాలా అంటే చాలా జెన్యూన్. సో త్వరగా వెళ్ళి నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సో ఈ గేమ్ ఎలా ఆడాలనేది నేను కంప్లీట్ గా అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హరి అప్ గైస్, ఫాస్ట్. చాలా మంది జాయిన్ అయిపోయి ఆల్రెడీ విన్నర్స్ కూడా అవుతున్నారు గివ్ అవేస్ లో. దాంతో పాటు ఈ గేమ్ గురించి తెలుసుకుని, గేమ్ నేర్చుకుని ఫుల్ మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నారు. సో మీరే లేట్ గైస్. సో ఫాస్ట్ వెళ్ళండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హిజ్రా వీడియో అనమాట. గైస్, హిజ్రా వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు అందరికీ అయితే ఒక ముఖ్య గమనిక ఏంట్రా అంటే, ఈ హిజ్రా సిరీస్ గురించి దాదాపు మన యూట్యూబ్లో అందరికీ తెలుసు. గోస్ట్ లవర్స్కి ఎంత వైరల్ అయిందంటే అంత వైరల్ అయింది. చాలా అంటే చాలా ఇష్టంగా చూశారు. సో అసలు ఇంతకు ముందు నేను తనని పట్టుకోవడానికి ఎక్కడికి వెళ్ళాను, నేను పట్టుకోవడానికి ట్రై చేసిన తర్వాత తను ఎక్కడికి పారిపోయింది, ఆ పారిపోయిన ప్లేస్కి వెళ్ళి మేము ఆల్మోస్ట్ పట్టేసుకున్నాం, ఒక రూమ్లో బంధించాం, ఆ రూమ్లోంచి కూడా మళ్ళీ పారిపోయింది. సో మళ్ళీ పారిపోయిన చోటికి ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఎన్ని ప్లేసులు ఉన్నాయి? స్టార్టింగ్లో ఆమె ఎక్కడ ఉండేది, తర్వాత ఆమె పారిపోయిన తర్వాత ఎక్కడ దాకుంది, ఆ దాకున్న చోటు నుంచి నేను తీసుకొచ్చిన ప్లేస్, టోటల్ 3 ప్లేసులు ఉన్నాయి కదా. ఆ 3 ప్లేసెస్లో నేను వీడియోస్ అయితే తీశాను. ఆ వీడియోస్ చాలామంది చూడలేదన్నమాట. దాదాపు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హర్రర్ అవర్స్ చూసేశారు. కానీ మన కొత్త వ్యూవర్స్ వస్తానే ఉన్నారు. ఎందుకురా అంటే హర్రర్ అంటే అంత క్రేజ్ ఉంది యూట్యూబ్లో. సో హర్రర్ వీడియోస్ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. సో మన కొత్త వ్యూవర్స్ కూడా తెలియాలి కాబట్టి ఒక 5 మినిట్స్ ట్రైలర్ కట్ అయితే తయారు చేశాను. ఆ వీడియో ఈ 5 నిమిషాలు కూడా ట్రైలర్ కట్టే నడుస్తుంది. అదంతా చూడండి, అప్పుడు మీకు కూడా రివైజ్ చేసినట్టు ఉంటుంది. ఒకసారి గతం అంతా ఇంతకుముందు మీరు చూసిన వీడియోస్లో ఫుటేజ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందన్నమాట. అది అయిపోయిన 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈరోజు వీడియో అయితే ప్లే అవుద్ది. సో ఫస్ట్ 5 నిమిషాల ట్రైలర్ కట్ని అయితే చూసి ఎంజాయ్ చేయండి గైస్. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. తర్వాత మీకు వీడియో క్లారిటీగా అర్థమవుద్ది ఈ 5 నిమిషాలు చూసిన తర్వాత. సో మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే స్కిప్ చేయకుండా చూడండి గైస్. చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది వీడియో. సో మన హిజ్రా సిరీస్ అయితే యుద్ధం అయితే మళ్ళీ మొదలు పెట్టేసాం. ఇంకా దద్దరిల్లిపోద్ది అనమాట. యూట్యూబ్ మొత్తం మనదే ట్రెండింగ్లోకి వెళ్ళద్ది. సో స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి చూడండి గైస్. ఒక ఫ్యామిలీలో ఒక ట్రాన్స్జెండర్ అయితే పుట్టిందనమాట. తన ఆడపిల్లలు ఉంటారు కదా, అక్క చెల్లు, వాళ్ళ బట్టలు కట్టుకోవడం, సో
విచిత్రంగా చేస్తానమాట. లైక్ ఇంట్లో వాళ్ళు ఒకసారిగా తిట్టేస్తే వదిలించారనమాట. ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అంటే ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న అమ్మ నాన్న పెద్దోళ్ళు ఇద్దరు చనిపోయారు. ఉన్న ఫ్యామిలీని అందరూ వెళ్ళిపోయేంత భయంకరంగా ఇక్కడ ఏం జరిగింది అదే ఈరోజు మనం రాత్రి కనిపెట్టబోతున్నాం. ఎవరైనా ఉన్నారా? పట్టపగలేమో అందంగా కనిపించి అర్ధరాత్రి అతి భయంకరంగా మారే పల్లెటూరు. ఆ ఊరికి చివరిలోనే ఉంటున్న ఇద్దరు తాతయ్యలు. వాళ్ళకి అరుపులు వినిపిస్తాయా? వినిపించవా? అతి భయంకరమైన రోడ్లు, ఆ రోడ్ల మధ్యలో కార్లని ఆపుతున్న లేడీ ఆత్మ. వాళ్ళు నిజంగానే ఆ తాతయ్యలు అక్కడ ఉన్న ఆ మహిళ ఆత్మార్పులు విన్నారా లేక అంతా బూటకమా? అసలు నిజాలేంటో తెలుసుకుందామని నేను ఆ పాడుపడ్డ ఊరికైతే వెళ్ళాను. అలాగే ఆ తాతయ్య వాళ్ళని కలవడం కూడా జరిగింది. అక్కడ దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది ఈ సీజన్ ఎండ్ అయ్యేలోపు మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో మేము అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి తీసిన వీడియోస్ అయితే ఇక్కడ నుంచి అప్లోడ్ అవుతాయి. సో స్కిప్ చేయకుండా చూడండి గైస్. అతి భయంకరమైన వీడియో ఫుటేజ్ అయితే మీ కళ్ళ ముందు ఉంచాను. నేను అక్కడ వీడియో తీసే టైంలో కొన్ని విచిత్రమైన చావు కేకలు అయితే వినపడ్డాయి. అవి నిజమా లేక అబద్ధమా ఈరోజు రాత్రికి తెలిసిపోతుంది. ఊరి మొత్తాన్ని వదిలేయడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం ఈ సిరీస్లో. లెట్స్ స్టార్ట్ గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్. డైరెక్ట్ ఈ ప్లేస్కి అయితే వచ్చేసాను. మొన్న లాస్ట్ వీడియోస్లో చూశారు కదా తను ఎంత ఇబ్బంది అయితే పెట్టిందో. 4-5 గంటలు ఇక్కడే ఉంటాను నేను. 4-5 గంటలు కాదు, 5-6 గంటలైనా సరే దాన్ని పట్టుకునే వెళ్తాను ఇక్కడ నుంచి. ఊరు మొత్తం వదిలేశారు. సో ఇక్కడ ఫోటో వేస్తున్నాను చూడండి. ఆ వదిలేసిన ఊర్లోనే 7 సంవత్సరాలుగా ఉంది. ఆమెను పట్టుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఆమె ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అమ్మా పట్టుకోరు, కాలు పట్టుకోరు, కాలు పట్టుకో, కాలు పట్టుకోవచ్చు కదా. ఏం అర్థం కావట్లేదు. హెల్ప్ చేద్దామని ఎంతవరకు ఆమె వల్లే ఊరు నాశనం అయ్యి అందరూ చనిపోయారా? ఆమె వల్లే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారా? ఏంటి క్లారిటీ? ఊరు ఎందుకు ఖాళీ చేశారు? ఆమె వలన లేదంటే పర్సనల్ వేరే రీజన్సా? సడన్గా మీదకి దూకుతుంది, గజ్జలు చప్పుడు వినపడుతుంది. కావాలని చేస్తుందా? క్షుద్ర పూజలు చేసి ఎవరినన్నా చంపుతుందా అనే విషయాన్ని కనిపెట్టాలి. మా ఉన్నావా లోపల? నేను ఒకటే చెప్తున్నా, మీ పనులు ఏమన్నా ఆత్మ ఉందా లేదంటే ఇంకేదన్నా? ఇద్దరు వచ్చి ఒక లైట్ పట్టుకుని, పెద్ద లైట్ ఆమె కళ్ళకి వేస్తుంటే సో ఆమె కొంచెం విచిత్రంగా భయపడుతుంది. అందుకనే నేను ఈసారి చిన్న లైట్ పెట్టి ఆ ఒక్కడిని వచ్చాను లోపలికి. అమ్మా అసలు సో
మీకు తెలుసు కదా, ఆ హెజరా అయితే లాస్ట్ టైము నేను ఏ రూమ్లో అయితే బంధించానో ఆ రూమ్లోంచి అయితే పారిపోయింది. ఇక్కడ ఫస్ట్ ఇది చూడరా ఎక్కడ లేదురా ఇక్కడ. బాబోరి ఎంత కాదురా, ఎంత అలా నటిస్తుందిరా నాకు అర్థం కాదు. గైస్ ఇన్ని నానా తిప్పల పడి ఆయన శక్తిని కూడా చూపించారు లైవ్లో వీడియోలో. చివరికి పారిపోయింది అన్నం పెడుతున్నట్టు పెట్టి. అది మీరు తెలిసే ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్న ఆ హెజ్రా వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. సో ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. ఇప్పుడు జరిగిన స్టోరీ అయితే చెప్తాను. అసలు విషయం ఏంట్రా అంటే, ఈ హెజ్రాని మనం ఆంధ్రాలో ఎక్కడో ఒక ప్లేస్లో నేను పట్టుకుందని మీకు తెలుసు, ఒక ఇంట్లో. సో ఆమె పారిపోయి ఇక్కడ ఈ హౌస్లోకి అయితే ఇలా ఈ అడవిలో విచిత్ర పనులు చేస్తుంటే ఇక్కడ పట్టుకోవడానికి మళ్ళీ వచ్చాను. అక్కడి నుంచి పట్టేసుకొని తన క్వశ్చన్లో ప్రశ్న అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు ఇవన్నీ అడగడానికి కోసం ఒక గదిలోకి అయితే తీసుకెళ్ళాం. అక్కడ లోకల్లో కొంతమంది సపోర్ట్ తీసుకొని ఆ గదిలో వేసిన తర్వాత అక్కడి నుంచి కూడా పారిపోయింది అనమాట. ఆ పారిపోయిన ఆమె ఈ అడవిలో ఉంది. యాక్చువల్గా నేను వీడియోలు తీసేసాను, ఇది అప్లోడ్ చేయడానికి లేట్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఈ వీడియోలు నేను ఎడిట్ చేయబోను. నెక్స్ట్ నాకు 1 మంత్ పని అయితే ఉంది, అందుకని చాలా లేట్గా అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ 1 మంత్ నేను కొంచెం అవుట్ ఆఫ్ వెళ్ళాలి. సో దానివల్ల లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, ఆమె బయటికి వెళ్ళగానే ఆ నెక్స్ట్ నైటే నేను మళ్ళీ పట్టుకోవడానికి అయితే స్టార్ట్ చేశాను. ఇదే రోజు అనమాట. నిన్నే యాక్చువల్గా ఆమె పారిపోయి అడవిలోకి దూరింది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు, ఏంటి అన్న వేరువేరుగా చేస్తున్నారు అని చెప్పేసి. సో తినైతే మీరు గుర్తుపెట్టుకోండి, హెజ్రా అడవిలో ఒక ఇంట్లో ఉన్న ఆమె అనమాట. ఆ ఊరు మొత్తం ఖాళీ చేసింది. అది గుర్తుంది కదా, ఆ ఊరు మొత్తం ఖాళీ చేసేసింది ఈమె వల్ల. వాళ్ళ అమ్మ నాన్న ఊర్లో వాళ్ళు కొంతమంది చనిపోయారు. ఆమె అనమాట ఇది. సో ఆమె ఈ అడవిలోకి తప్పించుకుంది. ట్విస్ట్ ఏంటంటే, ఈమె క్షుద్ర పూజలు చేస్తుంది, చాలా శక్తివంతంగా ఉంది, పట్టుకోలేకపోతున్నాం కదా. ఈమెని పట్టుకోవడానికి మాకు ఒక ఆయన హెల్ప్ చేస్తా అన్నారు. ఆ హెల్ప్ చేస్తా అన్న ఆయన ఎవరో కాదు, మేమే ఎప్పుడైతే అతన్ని ఒక చేతబడి చేసే అతన్ని పట్టుకొని చేతబడి చేయకుండా ఆయనకి హెల్ప్ చేసి మంచిగా మార్చేసి, ఒకప్పుడు కొన్ని వీడియోల్లో మీరు చూస్తుండొచ్చు, ఇక్కడ ఫోటో వేస్తున్నాను చూడండి. అయితే ఆయనకి మంచిగా మార్చిన తర్వాత ఆయన సాధారణ జీవితం గడుపుతున్నాడు. అయితే తను మళ్ళీ మాకు కాంటాక్ట్లోకి వచ్చాడు. తను ఏమన్నాడంటే, మీరు ఇలా పట్టుకోవడానికి వెళ్ళారు కదా, సో మీరు నాకు హెల్ప్ చేశారు, బ్లాక్ మ్యాజిక్లు చేసి నన్ను హెల్ప్ చేసి మంచిగా మార్చారు. సో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇప్పుడు తనను కూడా పట్టుకొని మంచిగా మార్చి తను కూడా నార్మల్ అయ్యేలా చేద్దాం, దానికోసం నేను హెల్ప్ చేస్తా. సో నేను నేర్చుకున్న కొన్ని ట్రిక్కులు అయితే ఉన్నాయి, ఆ ట్రిక్కులు తన మీద ప్రయోగించి తనను మంచిగా మార్చేద్దాం. తను బయట అయితే ఎటువంటి పనులు చెడు పనులు చేయట్లేదు, బ్లాక్ మ్యాజిక్లు. తనని మారుద్దామని మంచి కోసం చేస్తున్నాడు అనమాట. సో మంచి కోసం చేస్తే అది పూజ అవుద్ది కానీ బ్లాక్ మ్యాజిక్ కాదు. సో తను మనకు హెల్ప్ చేయడానికి అయితే వస్తున్నాడో, ఆన్ ది వేలో ఉన్నాడో. కానీ ఈలోపు తను లోపల ఉందా, ఎక్కడ ఉంది, ఎక్కడ పడుకుంటుంది, ఆ స్పాట్ అయితే కనిపెట్టి రెడీగా ఉందాం. సో తనైతే వస్తాడనమాట, ఆన్ ది వేలో ఉన్నాడు. 1 గంట 2 గంటలు పడుతుంది. ఈలోపు ఈ అడవిలోకి వెళ్ళి, చాలా భయంకరమైన అడవి ఇది, దీని పక్కనే ఒక పెద్ద చెరువు కూడా ఉంది. సో ఈ అడవి మొత్తం తిరిగి గాలించి ఆమె ఎక్కడుందో కనిపెడదాం. సో నరేంద్ర, నేను అయితే వచ్చాం, ఇంకొక అతను కూడా ఆన్ ది వేలో ఉన్నాడు. అతను వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, వచ్చాక చూద్దాం. సో మనం లోపలికి అయితే వెళ్దాం. ఇంకా ఈ అడవి లోపల అయితే ఆమె అయితే తిరుగుతుంది. సో ఒక పర్టికులర్గా ఒక ఇల్లు లాంటి ప్లేస్ అయితే ఉంది, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళేసి వెతుకుదాం ఆమెని. దారి ఉందా ఇటు? ఇటు కదా మనం అక్కడికి లాస్ట్ టైం అయితే.
అన్నారండి. జాగ్రత్త. చూసుకో పావులు మామూలు ఉండదు ఇక్కడ. అంటే ఒక ఇల్లులా ఉందన్నమాట, ఇంటి దగ్గర ఉందేమో అని డౌట్ నాకు. పురుగులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. నన్ను ఫాలో. ఎవర్రాది? ఏదో ఎగిరినట్టుంది. ఎవరో ఆమె కనబడేది ఇదే లోపల. ఆ ఇంట్లోనా? ఈ పైకి ఎక్కితే ఆ కింద లోయలా ఉంటుంది అనమాట. ఆ లోయలో పాడుపడిపోయిన కొన్ని గోడలు ఉన్నాయి. ఆ గోడల దగ్గర ఉంటుందని నా డౌట్. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ ఉండడానికి ఈ ప్లేస్ తప్ప ఏది లేదు. ఈ లోపలికి వెళ్తే వర్షం కూడా లోపలికి పడదు, అంత డేంజరస్గా ఉంటుంది ప్లేస్. నడవడానికి ఇబ్బంది ఉంది ఇందులో. లేట్ అట్టితే మంచి కర్ర చూడాలి, మనకి ప్రమాదం. ఇది ఉంది. ఏది? ఇదా? ఇరగొట్టు అక్కడ. కొడతాయి కానీ సెట్ అవ్వడానికి కదా. ఇదిగో. అబ్బే లోపలికి వెళ్దాం. ఇదేనా దారి? 2 దారులు ఉంటాయి యాక్చువల్గా. తప్పు దారిలో వెళ్తే కనుక మన పని అయిపోతుంది. ఏముంటాయి తెలియదు కదా. అరుస్తుందిరా. అరుస్తుంది చూసారా? అయితే ఆ ఇంట్లో ఉన్నట్టే కదా. అరుపులు విన్నా? విన్నా ఆ ఇంట్లోనే ఉంది. అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అక్కడికి. అరే మళ్ళీ అరుస్తుందిరా. ఆగకు, జాగ్రత్త. ఇది సెకండ్ దారి, అది ఫస్ట్ దారి. వెనక నుంచి వెళ్ళి చూసొద్దామా? పద. జాగ్రత్త, ఏమైనా ఉండొచ్చు ఇక్కడ. బండి వస్తుందిరా. వెళ్దామా? నీకే చెప్పేది.
ఎందుకు అరుస్తున్నావు? నువ్వు ఉన్నావని నాకు తెలిసింది, అరవకో. భయపెట్టాలని ట్రై చేయకు. పారిపోయే రకాలు కాదు ఇక్కడ. ఎంత అడవిలోకి వచ్చింది పారిపోవడానిక? అరే ముందుకెళ్ళొద్దా? అక్కడ ఉన్నట్టుంది కదా అది. ఏది? గోడలు అక్కడ ఉన్నాయి. ఇది రైట్, అక్కడ ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఇది సెకండ్ దారి, అది ఫస్ట్ దారి. ఫస్ట్ దారి అంటే వెళ్తే ఆ ఇల్లు దగ్గరికి వెళ్తాం మనం. ఆ ఇంటి దగ్గర నుంచే కదా సౌండ్లు వస్తుంది. అవును, వెళ్దాం పద. ఇది గోడలు. ఇవి ఒకప్పటి పురాతన గోడలు అనమాట. ఇక్కడ రాజుల కాలంలో ఎవరు నివసించేవారంట. ఇంకెవరు రాజులే నివసిస్తుండొచ్చా? కాదు, రాజుల కాలంలో యుద్ధాలు చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ కాపలా కాసేవారంట. ఆ కాపలా కాసే వాళ్ళకి అన్నాలు గట్ట పెట్టడానికి ఉంటారు చూడు. అప్పట్లో యుద్ధాలు సంవత్సరాలు జరిగాయి. వాళ్ళ గుర్రాలు అవన్నీ ఇక్కడ కట్టేసి అక్కడ పనులను పెట్టేవారంట. సో ఆ ప్లేస్లో ఇక్కడికి వచ్చినప్పుడు సేద తీరేవని కొన్ని పుకార్లు ఉన్నాయి. సో అప్పట్లోనే వాళ్ళు యుద్ధానికి ప్రకటించినప్పుడు వాళ్ళ ఏవైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులు వాళ్ళు తీసుకెళ్ళిపోతారని బంగారం, వజ్రాలు అవన్నీ గుంతదవి కప్పెట్టేవారు. అక్కడ ఉంది లోపల గోడ. ఇంకోటి ఉందా? అవి ఇప్పుడు అవైనాయి. ఇటు వెళ్ళలేం, అటు నుంచి వెళ్ళాలి. గోడ దగ్గరికి వెళ్దాం కదా, అక్కడ ఉన్నా ఉంటుంది, అది కనపడద్దు. కింద జాగ్రత్త, మామూలు ఉంటాయి. తీసుకోకుండా తొక్కేమనుకో మన పని. వెళ్ళడానికి లేదు, అది తిరిగి వెళ్ళాలి. అన్ఎక్స్పెక్టెడ్ జూమ్ చేసి చూపించు. మొత్తం అప్పుడు ఇంకా పెద్దగా ఉండేవని టాకు, ఇప్పుడు కూలిపోయింది. ఉంటే ఇక్కడే ఉండాలి అది ఖచ్చితంగా. ఆ రోడ్ ఇక్కడే వస్తుంది కదా. ఒక విషయం చెప్తాను చూడు, ఒకప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఎవరు రావట్లేదు, సీక్రెట్గా ఉందని క్షుద్ర పూజలు చేసేవారంట. సో తను కూడా క్షుద్ర పూజలు చేసేదే కాబట్టి ఇక్కడికి వచ్చి ఉంటుంది. మనమే ఇంత లోపలికి వచ్చాము, వేరే వాళ్ళు రాకుండా ఉంటారు. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఎవరైనా ఉంటే మాట్లాడండి ఒకసారి. ఏం సౌండ్ వస్తలేదు. ఇందాక అరిచిన సౌండ్లు అయితే విన్నావు కదా. అవును, అదే అంటున్నా, ఇందాక వినిపించింది, మళ్ళీ వినిపిస్తలేదు ఏంటి అంటున్నా. ఏం పర్లేదులే గైస్, ఇది చాలా హై రిస్క్ అని చెప్పేసి మాతో ఒక అబ్బాయి అయితే కూడా వచ్చాడు. ఆ అబ్బాయి మా దగ్గర లేడు, కానీ మేము బైక్స్ పార్క్ చేసాం, అక్కడ పెట్టేసాం అనమాట. సో తను స్టార్టింగ్లో మా ఎంట్రీ దాకా వచ్చాడు, మధ్యలో వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఎందుకంటే తను రాలేనన్నాడు, భయపడుతున్నాడు. ఇంకో గంట సేపట్లో బ్లాక్ మ్యాజిక్ చేసి ఆమెను పట్టుకోవడానికి హెల్ప్ చేస్తాన్న వ్యక్తి కూడా రాబోతున్నాడు. సో అప్పుడు మొత్తం అందరం కలిసి లోపలికి వస్తాం దీన్ని పట్టుకోవడానికి. ఏం జరిగిద్దో చూద్దాం.
ఒకసారి పైకి ఎక్కనా ఎక్కడ ఈ గోడ దగ్గరికి నీ ఇష్టం అది ఇద్దరు వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ అమ్మా ఇతర మహిళ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఈ అడవిలో ఉంటే నీకేదైనా జరుగుద్ది నీకు హెల్ప్ చేద్దామని వస్తే నువ్వు ఇంకా ప్రమాదాల్లోకి దూరతావేంటి అవసరమా నీకు ఇవన్నీ అసలు భయం భక్తి లేకుండా ఈ అడవిలో అవసరమా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పారిపోతున్నట్టుంది ప్లేస్తో సంబంధం లేకుండా అదే టుబీ ఫ్రాంక్ అడవిలో అసలు కుక్కలు కూడా రావు కదా ఇటు అదే అంటున్నా భయపడతాయి అడవని ఏం లేదా మీకు వదిలేసిన ఊరు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్న ప్లేస్ ఒకసారి చూడు ఎంత ఎలా ఉంది అడవి ఈ హాట్గా ఉంది ఇప్పుడు ఈ వెదర్ పాములు మొత్తం బయట తిరుగుతాయి అడవి చూసావు ఎలా ఉంటుందో ఏంటో మనం ఒకసారి రావడానికి ఇలా ఉంది కైస్ ఒకసారి చూడండి ఎంత క్రీపీగా ఉంది అడవి వెళ్ళడానికి దారి కూడా లేదు ఇంకా ముందుకి అయ్యో మొత్తం చెట్లు గమ్మేసినాయి పైన రౌండ్గా చూపి ఇదేదో దారి ఉందరా కానీ ముళ్ళుల చెట్లు షర్ట్లకు పట్టేస్తాయి అవి చాలా పైకి వచ్చామన్నా ఎంత ఉడికొస్తుందో కన్ఫర్మ్గా బయటకు వచ్చారు వాళ్ళు ఈ గోళ్ళ దగ్గర కదా ఉంటాయి అవి వద్దులే పైకి వద్దు ఎందుకు పాములు ఉంటాయి మామూలుగానే ఒకసారి ఎక్కుతాను కెమెరా ఎక్కుతాను ఏంటది ఏవో పురుగులు మొత్తం నల్ల పురుగులు పద ముళ్ళు పట్టేస్తుంది మళ్ళీ అరుస్తుంది ఎక్కడ అటు సైడ్ నుంచి అనిపిస్తుంది మనం వచ్చాం చూడండి దగ్గర దగ్గర ఇగో మనం వచ్చింది ఇటు నుంచే కదా ఇక ఇది రోడ్డు మన లోపలికి వచ్చేటప్పుడు ఈ గోడ లైట్ అట్టి పెట్టి నాకు ఎందుకు డౌట్ వస్తుంది అటు నుంచి అరుస్తుంది అది ఈ గోడ దగ్గర అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు అటు పిచ్చా నీకేమైనా ఓయ్ ఏయ్ మనం వచ్చామని తెలిసినట్టుంది భయపెడితే పారిపోతామని ఎందుకు అరుస్తున్నావు చెప్తావా ఒక మాట
కంటిన్యూస్గా. నిన్నే అదే మనం వచ్చామని తెలిసింది, పారిపోవడానికి మనం అదే వెళ్ళిపోవాలని. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. అరే ఇప్పుడు వాయిస్ చూడు, ఏదో పాట పాడుతున్నట్టు పాడుతుంది. అది పూజలు ఏమైనా స్టార్ట్ చేసిందేమో. ఏయ్ అసలు నువ్వు ఎందుకు అరుస్తున్నావు? అసలు ఎందుకు భయపడుతున్నావు నువ్వు? లైట్ అట్టరా. ఏయ్ ఆగు, అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇలాగా క్షుద్ర పూజలు చేసి అడవులోకి ఎందుకు పారిపోయావు? చేతికి దొరుకుతావా దొరకవా ఇప్పుడు నువ్వు నాకు? ఏయ్ నిన్నే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వచ్చేస్తుంది. అసలు ఎక్కడికి వెళ్తున్నావు, ఎటు వెళ్తున్నావు ఏం తెలియట్లేదా నీకు? అడవి ఎలా ఉందో చూసావు ఇక్కడ? అసలు నీవు మనిషిలో నువ్వు మనిషివే. ఈ అడవిలో నీకు అవసరమా? నువ్వు ఎన్ని పూజలు చేసినా పాములతో గట్ట అయితే ఉండలేవు కదా, ఆపలేవు కదా అట్లని. బ్రో ఆమెను క్లియర్గా చూపించాలి. 1x పెట్టు. 1xలోనే ఉంది. అమ్మా అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? జనాలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నావు నువ్వు? నిన్నే నీతోనే మాట్లాడేది. ఏదో చేస్తుంది, రాయి తీస్తుంది. ఏ రే జస్ట్ మిస్రా, కొంచెం ముందుంటే నా పని అయిపోతున్నాం. అందుకే గైస్, అందుకే దగ్గరికి వెళ్ళకూడదు. చూసారా ఎంతసేపు మా చుట్టుపక్కల ఉంది ఇది, మా మాటలు వింటా ఉందన్నమాట. ఏయ్ ఏయ్ నీతోనే మాట్లాడేది, వినపట్ చెవుడా? ఇగో నేను మంచిగా చెప్తున్నా, మర్యాదగా వచ్చేయి. నేను మెంటల్ అయితే మెంటల్ హాస్పిటల్లో నీకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేపిస్తా అని చెప్పానుగా. నీకు ఆకలి వేయట్లేదా? అన్నం తినవా? అన్నం తెచ్చాను నేను, నా దగ్గర ఉంది కారులో, తీసుకురానా? తింటావా? దొరుకు నాకు ఫస్ట్, నీకు హెల్ప్ చేయడానికే కదా ఇంత దూరం నుంచి వచ్చింది. మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నావు నాకు అర్థం కాదు. అవసరమా? నువ్వు బెదిరిస్తే భయపడిపోయేవాళ్ళు అయితే ఇన్నిసార్లు ఎందుకు వస్తాం మేము? అసలు ఎందుకు అరుస్తున్నావు చెప్పు ఒక మాట. అరవకు నువ్వు, అరవకో. దగ్గరికి వస్తున్నారు. అది వెనక్కి వచ్చిన ప్లేస్ బయటకు పద. దాని ప్లేస్లో దాన్ని వదిలేయి, మళ్ళీ వద్దాం. మనకే అయిపోయింది. జాగ్రత్త. నువ్వు వచ్చే కూడా ముసలి అయిపోయినట్టుంది. నువ్వు వచ్చే గైస్ ఇది జరుగుతుంది పరిస్థితి. అయితే ఆమెను క్లియర్గా ఇక్కడ ఉందని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకొకటే దారి, ఇప్పుడు ఎలాగో ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hour 45 minutesలో అతను వచ్చేస్తాడు, బ్లాక్ మ్యాజిక్ అతను. అండ్ సేఫ్టీ కోసం తెచ్చుకున్న మా బ్రదర్ కూడా బయట అయితే ఉన్నాడు, ఒక ఫ్రెండ్. సో బయట ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer దగ్గరలో ఉన్నాడు అతను నిలబడి. దాన్ని ఎలాగైనా సరే ఖచ్చితంగా పట్టుకోవాలి గైస్. సో లెంత్ ఎక్కువైపోయింది, కుదిరితే ఆయన తీసుకొని ఇంకా ముగ్గురు వస్తాం దగ్గరికి పట్టుకోవడానికి ఒకేసారి. సో కొంచెం డేంజరస్ ఉంది, పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఎత్తి మీద పడేస్తుంది. వచ్చేటట్టు ఉందిరా జాగ్రత్త. సో పెద్ద పెద్ద రాళ్ళు కూడా మీద పడేస్తుంది అనమాట. సో కేర్ఫుల్గా మళ్ళీ లోపలికి వెళ్తాను పట్టుకోవడానికి. సో
సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే కనుక లైక్ కొట్టండి. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. సో అద్భుతమైన థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ అయితే అప్కమింగ్లో ఉన్నాయన్నమాట. బ్లాక్ మ్యాజిక్ అతను వచ్చిన తర్వాత అయితే ఇంకా ఘోరంగా ఉంటాయి. ఆమెను పట్టుకొని రూమ్లో బంధించి క్షుద్ర పూజలు చేసి ఆమెలో ఉన్న దయ్యాన్ని వదిలించాలి. ఆమెలో దయ్యం ఉందా లేదంటే ఇంకేముందో తెలియదు. సో పట్టుకొని అయితే ఆమెకి హెల్ప్ చేయాలి. సో అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకా ఘోరంగా ఉండబోతున్నాయి. మీరు ఎక్కడితో అయితే టాటా బాయ్ బాయ్ గైస్. జాగ్రత్తగా ఉండండి. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. హర్రర్ వీడియోస్ అంటే ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఇష్టం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో గుడ్ నైట్ గైస్. గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో అయితే. ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అలాగే ఎండింగ్లో నేను ప్రోమో అయితే పెట్టాను నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుంది అనేసి. సో ఇక్కడ ఈ అడవిలో ఇప్పుడప్పుడే అయిపోయే యుద్ధం కాదు, చాలా అంటే చాలా రచ్చ జరుగుతుంది. సో ఈ భయంకరమైన సిచ్యువేషన్స్ అన్నీ నేను ఎదుర్కొనే ఈ అడ్వెంచర్స్ అన్నీ కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఆల్రెడీ ఒక 3-4 గంటల ఫుటేజ్ అయితే వచ్చింది. దాన్ని ఎపిసోడ్స్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మన ఛానల్లో వచ్చే ఇలాంటి థ్రిల్లింగ్ వీడియోస్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఎప్పుడు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ అయితే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి మన కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో పెట్టి ఉంచుతాను, ఎక్కడో ఒక చోట మీరు చెక్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి గైస్. సో జాగ్రత్తగా ఉండండి. మీరు మాత్రం ఇలాంటి అడ్వెంచర్స్ చేయొద్దు. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుందన్నమాట. టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఎప్పుడైనా రావచ్చు సడన్గా. సో వెయిట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఎండింగ్లో ప్రోమో ఉంది, భయంకరమైన ప్రోమో. నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుంది అనేది అది చూసి వెళ్ళండి గైస్. టాటా బాయ్ బాయ్ గైస్. వెళ్తే ఏమవుద్ది? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పట్టుకోవడానికే కదా మనం కూడా వచ్చింది. గైస్ మాట్లాడకపోతే ఏం తెలుస్తుంది మనకి? లిటరల్ హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం పాటు అయితే స్కిప్ చేయకండి. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే గివ్ అవేస్ రూపంలో యాపిల్ ఎయిర్పాడ్స్ అలాగే మనీ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. దాంతో పాటు డైలీ మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన గేమ్ గురించి అయితే చెప్తున్నా. అండ్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలా మంది డైలీ 3,000 నుంచి 5,000 లేదా 10,000 రూపాయలు కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. నేను ఈ గాలి మాటలు కాదు, విత్ ప్రూఫ్స్ తో సహా చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఓపెన్ చేసిన తర్వాత నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది గైస్. అయితే నేను ఇక్కడ ఒక పోల్ పెట్టాను, మీరు సాక్ష్యం ప్రూఫ్స్ కోసం అయితే చూపిస్తున్నాను. నేను ఒక పోల్ పెట్టాను గైస్. ఏమని? హలో గైస్, లక్కీ జెట్ లో లాస్ట్ 1 వీక్ ఎంత ఎర్న్ చేసుకున్నారు అని చెప్పేసి అయితే నేను అడిగాను. అయితే ఇక్కడ చూడండి, 19% మంది లాస్ట్ 1 వీక్ లో 50,000 రూపాయల వరకు ఎర్న్ చేసుకున్నారని క్లిక్ చేశారు. అంటే 100 మందిలో 19 మంది దాదాపు 50,000 రూపాయలు సంపాదించారు 1 వీక్ లోనే. అండ్ 11% మంది 20,000 నుంచి 50,000 మధ్యలో ఎర్న్ చేశారంట. 12% మంది 10,000 నుంచి 20,000 వరకు ఎర్న్ చేస్తున్నారంట. అండ్ 12% మంది 10,000 కన్నా తక్కువ ఎర్న్ చేశారు. అంటే లాస్ట్ 1 వీక్ లో ఒక 7,000 కానీ 8,000 కానీ 9,000 కానీ అయ్యుండొచ్చు. కానీ ఇక్కడ చూడండి, 19% మంది 50,000 రూపాయలు లాస్ట్ 1 వీక్ లో ఎర్న్ చేశారంట. అంటే నెలకి 2 లక్షలు, వారానికి 50,000 చొప్పున. అండ్ 46% మంది ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదంట. సో ఆ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరో కాదు, మీరే. సో ఫాస్ట్ గా గేమ్ అయితే స్టార్ట్ చేయండి గైస్. సో ఎందుకు ఇంత లేటు? అందరూ ఆ టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోయి ఆల్రెడీ మనీ ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను పోల్ పెట్టాను, వాళ్ళే క్లిక్ చేశారు కదా స్వయంగా. లాస్ట్ వీక్ లో 50,000, 40,000, 30,000 ఎర్న్ చేస్తున్నా అని. ఇందులో ఎటువంటి ఫేక్ ఉండదు గైస్, మిగతా యాప్స్ లాగా. సో ఇది చాలా అంటే చాలా జెన్యూన్. సో త్వరగా వెళ్ళి నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సో ఈ గేమ్ ఎలా ఆడాలనేది నేను కంప్లీట్ గా అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హరి అప్ గైస్, ఫాస్ట్. చాలా మంది జాయిన్ అయిపోయి ఆల్రెడీ విన్నర్స్ కూడా అవుతున్నారు గివ్ అవేస్ లో. దాంతో పాటు ఈ గేమ్ గురించి తెలుసుకుని గేమ్ నేర్చుకుని ఫుల్ మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నారు. సో మీరే లేట్ గైస్. సో ఫాస్ట్ వెళ్ళండి. సో బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. ఆ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. సో అప్పటి వరకు బాయ్ బాయ్. అండ్ మర్చిపోకుండా నేను చెప్పింది అయితే చేయండి గైస్. చాలా రుణపడిపోయి ఉంటాను నేను చెప్పింది చేస్తే. ఏం లేదు, జస్ట్ ఒక వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరికైనా ఇంకా హర్రర్ లవర్స్ ఉంటారు కదా, హర్రర్ వీడియోస్ అంటే ఇష్టపడేవాళ్ళు, వాళ్ళందరికీ వాట్సాప్లో ఇంకా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని షేర్ చేయండి మన లింక్ని. ఓకేనా గైస్? వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియో ఇంకా థ్రిల్లింగ్గా మీకోసం తయారు చేస్తాను. టాటా బాయ్ బాయ్.